బదిలీపై వెళ్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మల్లికా గర్గ్ ఐపీఎస్ గారికి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా పోలీసు శాఖ. ప్రజలు పోలీసు యంత్రాంగం అందించిన సహకారం మరువలేను అని జిల్లా ఎస్పీ గారు అన్నారు. ప్రకాశం జిల్లాలో 2 సంవత్సరాల 7 నెలల పాటు వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు ఉత్తమ పోలీసింగ్ సేవలు అందించడంలో, సిబ్బంది సంక్షేమంకు కృషి చేయడంలో తనదైన ముద్ర వేసుకొని సాధారణ బదిలీలో భాగంగా తిరుపతి జిల్లాకు ఎస్పీగా వెళుతున్న ఎస్పీ శ్రీమతి మల్లికా గర్గ్ ఐపీఎస్ గారికి పోలీసు అధికారులు ఘనంగా ఆత్మీయ వీడ్కోల పెరేడ్ నిర్వహించి ఎస్పీ గారిని పూలమాలలు, గజమాల మరియు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ముందుగా పరేడ్కు కమాండర్ నుండి గౌరవ వందనం స్వీకరించి పెరేడ్ పరిశీలన అనంతరం ప్లటూన్ల వారీగా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించి వారి నుండి ఆత్మీయ వీడ్కోలు తీసుకున్నారు. అనంతరం పోలీసు కవాతు వాహనంలో పరేడ్ గ్రౌండ్ నుండి క్యాంప్ ఆఫీసు వరకు ఎస్పీని ఓపెన్ టాప్ జీపుపై ఊరేగించి పూల వర్షం కురిపించారు. పోలీసులు వాహనాన్ని జిల్లా అధికారులు అందరూ తాళ్లతో లాగి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ 2 సంవత్సరాల 7 నెలల కాలంలో చేపట్టిన ప్రతి కార్యక్రమానికి పోలీస్ అధికారులు, సిబ్బంది అందించిన సహకారం అభినందనీయమని, బదిలీల్లో భాగంగా ప్రకాశం జిల్లా నుండి బదిలీ అవుతున్నప్పటికీ మీ యొక్క సేవలను ఎన్నడూ మరువలేనన్నారు. శాంతి భద్రత, నేరాల నియంత్రణ, బందోబస్తు, తుపాను సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా సిబ్బంది కృషి, పోలీసుల సేవా తత్వానికి అద్దం పట్టాయని, గుడ్ ట్రయల్ మార్నింగ్ ద్వారా ముద్దాయిలకు శిక్షలు, ఎలక్షన్ విధులు, మిస్సింగ్ మొబైల్ గుర్తించుట, సిబ్బంది సంక్షేమం, రోడ్డు ప్రమాదాలు నియంత్రణ, ఎన్ఫోర్స్మెంట్ అవార్డ్స్ మరియు వినూత్న కార్యక్రమాలు ఇవన్నీ చేపట్టాలంటే అది కేవలం నా ఒక్కడి కృషి కాదని, మనం అందరం కలిసికట్టుగా పనిచేసి అందువల్లే ఈ విజయవంతమైన ప్రయాణం సాధ్యమైందని అన్నారు. దానికి హోంగార్డు స్థాయి నుంచి అడిషనల్ ఎస్పీ వరకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అని తెలిపారు. జిల్లా వదిలి వెళ్ళినప్పటికీ ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తన పరిధిలో చేయడానికి సిద్ధంగా ఉన్నానని, మీరు ఎప్పటికీ నా మదిలో ఉంటారని, సాధారణంగా పోలీసులు బదిలీలు సర్వసాధారణమని, అయినా అందరినీ వదిలి వెళ్ళడం బాధగా ఉందని భావోద్వేగానికి లోనయ్యారు. 2 సంవత్సరాల 7 నెలల పాటు సహకరించిన జిల్లా కలెక్టర్ గారికి, ప్రజలకు, పాత్రికేయులకు, ఇతర శాఖల అధికారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె నాగేశ్వరరావు, అడిషనల్ ఎస్పీ క్రైమ్ ఎస్వి శ్రీధర్రావు, ఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, డిఎస్పీలు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు మరియు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎస్పీ గారు వేదికని
వేదికపైకి వస్తున్నారు. పరేడ్ కమాండ్ చేయడానికి శ్రీహర్ రెడ్డి అనుమతి తీసుకోవడం జరుగుతుంది. श्री महोदय परेड मार्च से गुजरने की आज्ञा प्रदान करें। ముందుగా పరేడ్ కమాండర్ అయినటువంటి శ్రీహర్ రెడ్డి లీడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కంటింజెంట్ 1 by 1 5 కంటింజెంట్స్ కూడా ఫాలో అవుతూ మొదటి కంటింజెంట్ రవికుమార్, క్రమశిక్షణ అంటేనే పోలీస్ డిపార్ట్మెంట్, క్రమశిక్షణ మారిపోయినటువంటి సింహ భాగం ఉండే ఏఆర్ ఫోర్స్ వాడి యొక్క క్రమశిక్షణని ఏ విధంగా థర్డ్ కంటింజెంట్, మెన్ కంటింజెంట్ మన జరిగిన గణతంత్ర దినోత్సవంలో ఉత్తమ కంటింజెంట్గా ఈ పూర్తి పరేడ్ని సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసేందులో మన బ్యాండ్ టీం కూడా అద్భుతంగా తన ప్రదర్శన ప్రదర్శిస్తూ తీసుకొని వెళ్తూ కమాండ్ చేస్తుంటారు. ఆల్ కంటింజెంట్స్ ఎంతో ఉత్సాహంగా